వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రపంచవ్యాప్తంగా ఘనకీర్తి చాటుకునేలా శ్రీ ఓరుగల్లు భద్రకాళి దేవాలయం మాడవీధులు గోపురాలతో విరిచిలేందుకు ముస్తాబు. ఆసుపత్రి అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తా, ఎంపీ ల్యాండ్స్ నిధులతో ఒక అంబులెన్స్ ఇస్తా, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు. మహిళల స్వయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. మంచిర్యాల గోదావరి తీరాన మహాప్రస్థానాన్ని ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. క్యాతన్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే, నడిచే దేవుడు కాంచి పరమాచార్య శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి పంచలోహ విగ్రహముని శనివారం పౌర్ణమి రోజున కాంచి పీఠాధిపతి శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి చేతుల మీదుగా దాతలు కర్నూలు వాస్తవ్యులు వడ్డమాని వెంకటరామ ప్రసాద్ శర్మ వారి సతీమణి శ్రీమతి పద్మ తిరుపతిలోని కాంచీపీఠంలో కాంచీపీఠాధిపతి శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఆ విగ్రహాన్ని అందించి వారికి సమర్పించారు. ఈ పూజ కార్యక్రమానికి చాలా మంది భక్తులందరూ విచ్చేసి వారి భక్తిని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సమస్యల సాధనకు ఈ నెల 12న సెక్రటరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాకతీయ విశ్వవిద్యాలయం పార్ట్ టైం అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వై రాంబాబు తెలిపారు. కేయూ అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాంబాబు మాట్లాడారు. ఏమంటే ఇన్ని సంవత్సరాలు మేము యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పటికీ మా సర్వీస్ వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు, మాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అందులోని. కాబట్టి దానివల్ల మేము ఇన్ని సంవత్సరాలు పనిచేసిన కాబట్టి మేము నష్టపోతున్నాం. ఆ జీవోలో ఉన్నటువంటి మార్పులు తక్షణమే మార్పు చేసి వీలైతే దాన్ని రద్దు కూడా చేయాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ముఖ్యంగా ఉద్యోగ భద్రత అనేటువంటిది కల్పించాలి ఈ గవర్నమెంట్. మాకు జాబ్ సెక్యూరిటీ ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ ఫర్దర్గా గవర్నమెంట్ రిక్రూట్మెంట్కి పోవాలని మా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా ఈ యొక్క జీవో నెంబర్ 21 ఇచ్చిన దానిలో భాగంగానే మేము దాన్ని రద్దు చేయాలని, మాకు జాబ్ సెక్యూరిటీ కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ నెల 15న చలో సెక్రటేరియట్ అనేటువంటి ప్రోగ్రామ్ని మేము నిర్వహిస్తున్నాం. దీనికి మా పార్ట్ టైం అంటే తెలంగాణలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులందరూ కూడా నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మేరకు
ఏప్రిల్ 17న చలో సెక్రటేరియట్ అనేటువంటి ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ని అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి పాఠ్యాధ్యాపకులు విజయవంతం చేస్తారని, అదేవిధంగా నా తరఫున మీకు విజ్ఞప్తి చేయడం, మీరు కూడా మాకు సహకరిస్తారని ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 21 జీవోలో మాకు ఇచ్చిన ప్రస్తావన ఎక్కడ మాకు కనిపించలేదు. కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనగా 15 ఇయర్స్ నుంచి మేము ఈ యూనివర్సిటీని కాపాడుతున్నాం. ఏ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు మా అవసరాన్ని గుర్తించి రిక్రూట్ చేసుకున్నటువంటి ఈ యూనివర్సిటీ, పార్ట్ టైం టీచర్గా తీసుకున్నటువంటి ఈ యూనివర్సిటీస్ ఇప్పుడు మాకు 21 జీవోలో ఎటువంటి అవకాశం లేకుండా మాకు ప్రాధాన్యత అనేటువంటిది ఎక్కడ మా సర్వీస్ని గుర్తించలేదు. కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలి, లేదంటే మార్పు చేయాల్సిన అవసరం ఉంది అని మేము మీ ద్వారా గవర్నమెంట్ని కోరుచున్నాము. అన్నిటికన్నా ముఖ్యంగా నెక్స్ట్ జరిగే రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో అందులో మాకు ఫస్ట్ ప్రయారిటీని మాకు కల్పించాలని, దట్టు ఇంకొకటి ఏంటి అంటే మాకు ముఖ్యంగా జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలి. జాబ్ సెక్యూరిటీ మాకు ఇచ్చిన తర్వాతనే మిగిలినటువంటి రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో, పోస్టులు వేకెన్సీ ఉంటే దాన్ని నింపుకోవాలని మేము గవర్నమెంట్ని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. గురువులను స్మరించుకుందాం. ప్రతి ఒక్కరూ తమ జీవన విధానాన్ని చూపిన గురువులను ఎప్పటికీ మరవరాదని సీనియర్ న్యాయవాది ఎస్సీ ఎస్టీ లాయర్స్ ఫోరం అధ్యక్షులు జయరాజ్ తెలిపారు. కర్నూలు నగరంలోని ఎస్ నాగప్ప వీధిలో ఉంటున్న సీనియర్ న్యాయవాది వెంకోబరావు తన న్యాయవాది వృత్తిని చూపి 40 ఏళ్లుగా న్యాయవాది వృత్తిలోనే కొనసాగడం సీనియర్ న్యాయవాది వెంకోబరావు చూపిన మార్గమేనని జయరాజ్ చెప్పారు. గురువులను మరవద్దు, గురువుల సేవ గుర్తిద్దామంటూ మర్యాద పూర్వకంగా న్యాయవాది వెంకోబరావును కలిసి శాల్వ కప్పి చిరు కానుకలను సీనియర్ న్యాయవాది జయరాజ్ కుటుంబ సభ్యులు అందజేశారు. చూడండి సార్. ఆల్రెడీ ఇద్దరు ఉండ్రి ఇంకా 4 నెలలు ఏడాది శివరాం కూడా ఉండాలి. ఇంకా వస్తుంటే పోతుంటే 4 నెలల తర్వాత కూర్చోవాలి. మామూలుగా లేచిపోయిన లేచేవాడిని కాదు, ఏదో బుక్ కాకుండా ఏదో చదువుకుంటాను. కూర్చున్నాక కాదు నీ గురించి ఏమేమో చెప్పి యూనివర్సిటీ అట్లా చేసినామంట, ఇట్లా చేసినామంట, ఇవన్నీ చేసినామంట, ఇంత కామ్ ఉన్నదేమో అంటే టెస్టింగ్ మై పేషెంట్స్ సార్ అలానే వచ్చినాను. అనే చెప్పారు నీ గురించి అంటే లేదు సార్ నేను వచ్చినానంటే సరే నేను వెంకటేశ్వరరావు అని టైపిస్ట్ ఎట్లాడుతుంటే మరుసటి రోజు కూర్చోబెట్టుకున్నారా. మరుసటి రోజు వచ్చినప్పుడు ఏమనేది నోటీస్ రాస్తావా ఎందుకు సార్ చెప్తలేండి వెంకటేశ్వరరావు చెప్పిన తర్వాత చాలా సంతోషం కలిగింది. మరుసటి రోజు నుంచి మ్యాజిస్ట్రేట్ కోర్టు వరకు రవీంద్ర సింగ్ సివిల్ మన రవీంద్ర సింగ్ సివిల్ తర్వాత మనోడు సుబ్రహ్మణ్యం నువ్వు ఓపీలు చూసుకో, ఈ క్రిమినల్ కేసులన్నీ నా ఇంటికి ఉంటారు. సో గట్లా అవి క్రిమినల్ సైడ్ ఇంకొకటి చెప్తాను. The matter was pending between me and Mr. Jangam Reddy. I asked Mr. Jayaraj to argue as against Mr. Jangam Reddy and he won it. ఇంకొకటి చెప్తాను. ఇంకొక ఇన్సిడెంట్ బలరాం రెడ్డి అని బంగారంపల్లి అడ్వకేట్ శివరాం అడ్వకేట్ ఆయన కొన్ని ఓపీలు ఇచ్చిండే. ఆ ఓపీలో డబ్బులకు బ్యాంకు పోయినాక ఇది సారది ఇచ్చి ఇది నువ్వు పెట్టుకో, ఇది అంటే కొన్ని ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూ ఆర్ ఆనెస్ట్ విత్ యువర్ ఆఫీస్ యూ కెన్ సక్సీడ్ ఇన్ ద ప్రొఫెషన్. మరి నేను అక్కడ సపరేట్ ప్రాక్టీస్ చేసుకుంటేనే మళ్ళీ ఇది కూడా అటెండ్ అయినా. అది కమిట్మెంట్ టు ది ప్రొఫెషన్, commitment to the profession, commitment to the mother, commitment to the father, commitment to the master, guru, and commitment to the God. God is placed in 4th place, not in 1st place. That we must remember. And ఇది ఒకటి ప్రొఫెషన్ మనం ఒక రోజు పెట్టి 2 రోజులు వేరే కూడా పైకి రావాలి. ఆ మాదిరే సీనియర్
అయితే ఉన్నాం. క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజల దశాబ్దాల కల నేడు నెరవేరింది. క్యాతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభమైన వేళ ప్రజానీకం మురిసింది. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరై బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ వంశీకృష్ణ మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష బాధను గమనించి వారు 2013లో కూడా పార్లమెంట్ లోపల కొట్లాడి ఇక్కడ కేతలపల్లి రైల్వే ఫ్లైఓవర్ అదేవిధంగా రామగుండం లోపల వారు శాంక్షన్ చేయించడం జరిగింది. వారు శాంక్షన్ చేయించినటువంటి ఒక సంవత్సరంలోనే రైల్వే లైన్ అరే నాకు పైసలు వచ్చినా రాను ఇవాళ దావత్ చేసుకుందామని చెప్పి ఎవరు కూడా చేసుకోవద్దు. ఎందుకంటే దుర్వినియోగం అయిపోతే పైసలు ఒక్కసారి ఖర్చు అయిపోతే మళ్ళా రావు. కర్నూలు జిల్లా ముఖ్య అధికారి ఉంటున్న కలెక్టర్ కార్యాలయంలోనే మహిళా ఉద్యోగులపై వేధింపులు జరుగుతున్నాయని, వాటి నివారణకు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులతో కలిసి సి బాక్స్ ప్రారంభించారు. అయినా కొంతమంది అధికారులలో మార్పు రాక మహిళా ఉద్యోగులపై వేధింపులు కొనసాగుతున్నాయి. అయితే ఆ వేధింపులు బయటకు తెలియకుండా జాగ్రత్తలు పడిన మీడియాకు తెలియడంతో కథనాలు ప్రసారం చేశాయి. అయితే శ్రీచక్ర మెగా టైమ్స్ సిబ్బంది మహిళా ఉద్యోగుల నాయకురాలు మేల్కొల్పుతూ వారు చేయాల్సిన బాధ్యతలను చేసేలా వారి మనసులో మాటలను శ్రీచక్ర మెగా టైమ్స్ యూట్యూబ్ న్యూస్ ఛానళ్ల సిబ్బంది ముందుకు తీసుకువెళ్లారు. అయితే శ్రీచక్ర మెగా టైమ్స్ యూట్యూబ్ న్యూస్ ఛానళ్ల వరుస కథనాలతో వేధింపులకు పాల్పడ్డ ఓ అధికారి సస్పెన్స్ కు గురయ్యారు. ఇప్పుడు మాట్లాడడానికి మేడం వాళ్ళు అడుస్తారన్న 3 గంటలకైతే నిర్మలమ్మ కలెక్టర్ పనులకు వస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ పక్కకి రండి, ఏముంది ఇక్కడికి వచ్చి మాట్లాడాలి, ఏముంది ఒక 2 నిమిషాలే అవతల పక్క పంపండి, ఏముంది ఇట్లా. ప్రేయర్ సాంగ్ కి రెడీ చేయి. ప్రేయర్ సాంగ్ సునంద ఉండే కదా, ప్రేయర్ సాంగ్.
గారు మమ్మల్ని పర్మనెంట్ చేయండి. హెచ్ఎంఎస్ జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు నందు పనిచేసిన భూ నిర్వాసితులను కాంట్రాక్టు కార్మికులను ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన విద్యుత్ సంస్థలలో పర్మనెంట్ కార్మికులను నియమించిన విధంగా ఎస్టీపీసీ నందు కూడా వెంటనే పర్మనెంట్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలకు హెచ్ఎంఎస్ యూనియన్ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరియు ఎస్టీపీపీ ఏర్పాటు చేసినప్పటి నుండి మండలంలోని పెగడపల్లి గ్రామం పూర్తిగా ప్లాంట్ ద్వారా వెలువడే దుమ్ము ధూళి రసాయనాల ద్వారా కలుషిత వాతావరణం చెంది భవిష్యత్తులో ఇక్కడి ప్రజలు క్యాన్సర్తో పాటు అనేక రకాల రోగాల బారిన పడే ప్రమాదం ఉందని నివేదికలు బయటపడ్డాయి. కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి పెగడపల్లి గ్రామాన్ని R&R పరిధిలోకి తీసుకువచ్చి అన్ని సదుపాయాలు సౌకర్యాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. స్కిల్ ఉన్నప్పటికీ కూడా స్కిల్డ్ ఉన్న వాళ్ళకు అన్స్కిల్డ్ ఉన్న వాళ్ళకు అంతకంటే అధ్వానమైన జీతం ఇట్లా ఇచ్చుకుంటూ అనేక సంవత్సరాలుగా దోపిడీకి పాల్పడతా ఉన్నారు. చట్ట ప్రకారం 8.33 బోనస్ గత 2016 నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అందరి కార్మికులందరి నోటికాడు బుక్క లాక్కొని ఇప్పటి వరకు దగ్గర పెట్టుకొని దాన్ని పరిష్కారం చేస్తలేరు. సింగరేణి యాజమాన్యానికి అనేక సార్లు చెప్పినాం, అనేక సార్లు మనం మెమోరాండాలు ఇచ్చినాం, ఒకరోజు టోకెన్ సభ చేసినాం. అయినప్పటికీ కూడా ఈడీలు ఎవరైతే ఉంటారో ఉన్నతాధికారులు వాళ్ళ దృష్టికి తీసుకుపోయిన తర్వాత మేము తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పి ఆ తర్వాత 2 నెలలకో 15 రోజులకో వాళ్ళు ట్రాన్స్ఫర్ కావడం, ఆ తర్వాత మళ్ళా కొత్తగా వస్తే ఆయనకు మళ్ళా మనం కొత్త కథ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఎవరు వచ్చినా గానీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇప్పుడు మన ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే చట్ట ప్రకారం ఈ జైపూర్ మండలంలో ఉన్నటువంటి ఎస్టీపీపీలో ఈ ఎస్టీపీపీకి సంబంధించినటువంటి భూములు త్యాగం చేసినటువంటి రైతుల కుటుంబ సభ్యులు ఎవరైతే ఈ ఎస్టీపీపీలో పనిచేస్తా ఉన్నారో చట్ట ప్రకారం బేషరతుగా వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి భువనగిరి యాదాద్రి జిల్లాలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి అందులో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. కలెక్టరేట్లో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి మండలి సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బస్తిపాటి మాట్లాడారు. Good afternoon to all of you. Sir, good afternoon, Collector and District Manager Ranjit Basha Garu. Respect Minister for Industries, Commerce and Food Processing. Committee meeting of the formation of this hospital. It's what is the all the nominated members. He's a very popular architect. Mr. Bharanatha, the architect, sir. I've been practicing for the last environment and I'm also born in the same hospital. How can you do something? నా పేరు వైసాని పుష్పజ అండి. నేను కర్నూలుకి సర్వీస్ యాక్టివిటీస్లో ఉన్నాను. అలాగే నేను ఒక జ్యువెలరీ డిజైన్ హాస్పిటాలిటీ Good afternoon to all of you. Sir, good afternoon, Collector and District Manager Ranjit Basha Garu. Respect Minister for Industries, Commerce and Food Processing. పెంచండి సార్. ఫార్మర్స్ మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు అంటే పెద్ద ఇది కాదు. మెడిసిన్ తీసుకురాకుండా వాళ్ళు నిలబెట్టడం బాగా తీసి ఆ మెడిసిన్ తీసుకెళ్ళే కావాలి పరిస్థితి ఎట్లుందంటే నేను బీ ప్రాక్టికల్ చూసాను. ఓకే సార్. ఫార్మర్ సిస్టమ్ ఇద్దరు మెచ్చుకుంటే కూడా స్పీడప్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకోటి సార్, ఇక్కడ మేము వచ్చే హాస్పిటల్ జనరల్గా విజిటింగ్ కాకపోయినా కూడా పార్లమెంట్ బయటగా యాక్సిడెంట్లు హత్యలు మేము వచ్చేది మేజర్గా దానికి సార్ పోస్ట్ మార్టం డిపార్ట్మెంటే మా డిపార్ట్మెంట్ వచ్చేది ఎక్కువ అడిగే మేము ఆడికి వస్తే వర్షాకాలంలో వర్షం పడుతుంది మన లభోదిగోమని ఘోరాది ఘోరంగా ఏడుస్తున్నారు. వర్షం పడుతుందంటే నిలబెట్టారు అక్కడ వాళ్ళ బాధ వర్ణనాతీతం బంధువర్గం వచ్చింది. కనీసం వాళ్ళకు
ఆ ప్రాంతంలో ఒక కనీసం రేగులేసి ఎట్లంటాడు ఓపెన్ సార్ అంతా ఆ బాధలో ఆ దుఃఖంలో ఎటుబడు బాడాడు ఉంటుంది ఎండ గట్లే ఉంటుంది అది సార్ ఏదో ఏదో చేయండి సార్ ఎందుకంటే మేము వర్షాకాలం చూసాం ఎండాకాలం చూసామా అది ఏదో వాళ్ళు ఎందుకంటే కింద పడి పడుతున్నారు కదా కనీసం వర్షానికి పడదాకు రైట్ సార్ నెక్స్ట్ సార్ ఇది సూచికలు చెప్పారు సంతోషం ఆల్రెడీ ఈరోజు రెడీ అవుతుంది సార్ 500 సూచికలు ఉంటే సార్ చెప్పినట్టు మంత్రివర్యులు తెలుగులో మాత్రం మస్ట్ చూడండి సార్ ఓకే సార్ తెలుగులో మా నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చేదంతా కూడా మీరు పర్టికులర్ చెప్పండి మాకు ఎందుకంటే మంత్రివర్యులు కూడా తెలుసు కూడా మనకు పెమ్మసాని గారు ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు ఏది కూడా మేము దగ్గర నుండి మనకి ఏదో అవకాశం ఉన్నాడు మేము తీసుకొని వస్తాం అదొక అంశం సార్ ఓకే సార్ ఇంకా మా నిధుల విషయానికి వస్తే మా నిధులు నేను చెప్పాల్సింది సార్ మా నిధులు జరుగుతుందంటే లిమిటెడ్ ఫండ్ సార్ అక్కడ వాస్తవం నీళ్ళు రావడం లేవు హలో రావుతుంది అని చెప్పేసి పైన కొట్టాడుతూ ఉంటాం సార్ ప్రతి మీటింగ్ లో చూసినప్పుడు ఇటువంటి సమస్యలతో బోర్లు ఇవి సరే అయినా కానీ జనరల్ హాస్పిటల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు అంబులెన్స్ ఏదో అడిగారు ఖచ్చితంగా ఇస్తాం సార్ అంబులెన్స్ ఏదో ఖచ్చితంగా చేస్తాను 100%. ప్రతి సంవత్సరం మీకు ఏదో ఒకటి మా వంతుగా 5 సంవత్సరాల్లో ఏదో ఒకటి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఏదో ఒకటి నేను చేస్తానే ఉంటాను 5 years 5 రకాలు నేను ఉపయోగపడతాను. కర్నూలు మండలం బి తానుపాడు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సరోజన ఐక్యవేదిక వ్యవస్థాపకులు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు టీడీపీ నేత పేరపోగు పెద్ద లక్ష్మణ కుటుంబ సభ్యులు అభిమానులు కార్యకర్తలు కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పేరపోగు పెద్ద లక్ష్మణ మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను దళిత బహుజనుల ఐక్యత దళిత బహుజనుల ఐక్యత ఉద్యమ కాగడనెత్తాలే నింగిలో మనదలిసి చరిత్రను రాసిన గొప్ప మహనీయులంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలి అందరి కోసం మన జెండను పట్టాలి బతుకుల్లో వెలుగులు నింపాకు జలపాట మనకు అంకితం చేసినటువంటి మహానేత దళిత జాతిలో అంటరాని వాళ్ళని మోసినటువంటి అవిశ్రాంత పోరాట వీరుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా దళిత బహుజనులు ఈ భారతదేశ యావత్తు నవ సమాజం తలెత్తినలా గర్వించేలా రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిద్రాహారాలు మాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. గాయత్రి ఎస్టేట్లోని శ్రీ సాయి గురుదత్త పాలిక్లినిక్ లో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ శంకర్ శర్మ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా పేద దళిత మహిళలకు డాక్టర్ శంకర్ శర్మ చీరలు పంపిణీ చేశారు. అంబేద్కర్ జీవిత విశేషాలను డాక్టర్ శంకర్ శర్మ కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 18 గంటలు చదివేవాడని అన్నారు. అంబేద్కర్ ఉన్నత చదువులు అభ్యసించారని, అందువల్ల గొప్ప ఆర్థికవేత్తగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి బడుగు బలహీన వర్గాలకు మేలు చేశారని అన్నారు. గాయత్రి ఎస్టేట్లోని గురుదత్త పాలిక్లినిక్లో మా క్లినిక్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ నిరుపేద దళిత మహిళలకు
ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం చేసి ఆ అంబేద్కర్ మహాశయుడిని గుర్తు తెచ్చుకోవడము నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి చాలా కష్టాలు అనుభవిస్తూ చాలా చదువును ఏ రకంగా కొనసాగించాడంటే రోజుకు 18 గంటలు ఆయన చదివేవాడు. ఆయన ఎమినెంట్ జూరిస్టు, ఎమినెంట్ ఎకానమిస్టు, సోషల్ రిఫార్మరు, పొలిటికల్ లీడరు. ఒక్కటి కాదు, దీని మీద కుల వివక్షత మీద ఆయన విపరీతంగా పోరాటాలు చేసి ఈ కుల వ్యవస్థను ఏ రకంగా మార్చాలి, బడుగు బలహీన వర్గాలకు, నిరుపేదలకు, దళితులకు ఏ రకంగా హక్కులు కల్పించాలి. రిజర్వేషన్ ఈరోజు చాలామంది బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ ఎంజాయ్ చేసి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారంటే ఆ రోజు ఆ మహానుభావుడు అంబేద్కర్ గారి శ్రమ ఫలితమే. అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు అనుభవించినా కానీ ఏనాడు గుండె ధైర్యము కోల్పోలేదు. 1990లో ఆయనకు భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఎంఏ, బిఏ, ఎంఏ, డిఎస్సి, పిహెచ్డి మరియు బారిస్టర్ ఆఫ్ లా చేయడం జరిగింది. ఆయన స్కాలర్షిప్తో కొలంబియా యూనివర్సిటీలో న్యూయార్క్లో ఆయన ఎంఏ చేసి తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా పిహెచ్డి చేసి మరియు అక్కడనే బారిస్టర్ చేసి లా డిగ్రీ సంపాదించి ఇక్కడ లాయర్ వృత్తిని చేస్తూ అట్ ది సేమ్ టైం పొలిటికల్ మూమెంట్స్లో పాల్గొంటూ తర్వాత ఈ కుల వివక్షత మీద విపరీతంగా పోరాటాలు చేస్తూ ఈరోజు మనకు ఈ రిజర్వేషన్స్ దళిత కులాలకు అంతో ఇంతో కొంతో న్యాయం జరుగుతున్నదంటే అది కేవలము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే. తర్వాత ఆయన యొక్క జ్ఞానాన్ని గ్రహించిన వాళ్ళు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కాన్స్టిట్యూషన్ రాయడానికి మెయిన్గా ఆయన చీఫ్గా ఎలక్ట్ చేయడం జరిగింది. మన చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన కాన్స్టిట్యూషన్ నిర్మాత, మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారిని మనం జీవితంలో మరవలేము. ఈరోజు సావరెనిటీ, టెరిటోరియల్ ఇంటెగ్రిటీ, పరిపూర్ణ అధికారంతో ఈ దేశం ఉంది అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ఫలితమే. సో ఆయనని ఈరోజు గుర్తు చేసుకుంటూ నిజంగా ఇప్పటికీ నిరుపేద యుగంలోనే ఇంకా ఉన్న ఈ నిరుపేద దళిత మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం వృతాభక్తిగా చేపట్టడము నా డ్యూటీ అనుకొని చేయడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.